సిరిసిల్లాలోని బీజేఆర్ వ్యవసాయ కళాశాలలో శుక్రవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల స్వాగత ప్రసంగం చేసి కార్యక్రమాల వివరాలు తెలియజేశారు. అసోసియేట్ డీన్ డాక్టర్ కేబి సునీతాదేవి కళాశాల విజయాలు, మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్య, విద్యా కార్యకలాపాలపై వివరించారు. ప్రధాన అతిథిగా హాజరైన వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులు పరస్పర సత్సంబంధాలు కొనసాగించాలని స్టూడెంట్ అడ్వైజరీ సిస్టమ్స్ ప్రాధాన్యత వివరించారు. విద్యార్థులు క్లబ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని విద్య, క్రీడలు, ఇతర కార్యక్రమాలు మధ్య సమతుల్యత పాటించాలని సూచించారు. సహపాఠ్య కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన వారికి లభించే ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని వారు అన్నారు. విద్యార్థుల సామాజిక బాధ్యత, గ్రామీణ అనుసంధాన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని కోరారు. అనంతరం ప్రథమ సంవత్సర విద్యార్థుల సమూహానికి పేరును ప్రకటించి ఘనస్వాగతం పలికారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమంలో కళాశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు బీజేఆర్ వ్యవసాయ కళాశాల సిరిసిల్లాలో ధరణి కళోత్సవ్ అనే పేరు మీద ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నేను అతిథిగా రావడం జరిగింది. ఈ కళాశాల 2018లో స్థాపించినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించింది. ఈ మధ్యకాలంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు స్టూడెంట్స్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో ఎన్ఎస్ఎస్లో పార్టిసిపేట్ చేస్తే ఆ ఇద్దరిలో ఒక స్టూడెంట్ ఈ కాలేజీ నుంచి రమావత్ ఛత్రపతి అనే స్టూడెంట్ ఎంపికయ్యి ఢిల్లీలో వాళ్ళు ఆర్డీ పీరియడ్లో ఉండటం జరిగింది. అదేవిధంగా దీంతోపాటు ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో ఈ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రతిభా పాఠవాలు ఉన్నాయి. ఈ మధ్యనే మనం అశ్వపేట కాలేజీలో ఒక స్పోర్ట్స్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆ స్పోర్ట్స్ మీట్లో మొత్తం మనం 13 కళాశాలలు ఉంటే 13 కళాశాలలో ఈ కళాశాల 3వ ప్లేస్లో రావడం జరిగింది. ఈ విధంగా అతి త్వరలోనే స్థాపించినటువంటి కొన్ని సంవత్సరాల్లోనే ఈ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థులు అన్ని విషయాల్లో, అది చదువులో కావచ్చు, ఆటల్లో కావచ్చు, పాటల్లో కావచ్చు ముందండుగా ఉంటున్నారు. సో ఇది నిజంగా చాలా శుభసూచకము. ముందు కూడా ఈ కళాశాల రాష్ట్రంలోనే అన్ని కళాశాలల కంటే ముందంజలో ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.